భవిష్యత్తులో రావాల్సిన డబ్బును ఇప్పుడే మన చేతిలోకి తెచ్చుకోవడం సాధ్యమేనా? వినడానికేదో మ్యాజిక్లా ఉంది గదా, కానీ ఫైనాన్స్ ప్రపంచంలో ఇది సాధ్యమే. దాని పేరే సెక్యూరిటైజేషన్. పేరు కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా శక్తివంతమైన టూల్. ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని ఇమ్మీడియట్ క్యాపిటల్గా మార్చేస్తుంది. సరే, ఈరోజు మనం ఈ ఫైనాన్షియల్ ప్రాసెస్ లోతుల్లోకి వెళ్ళి దాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో క్విక్గా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ప్రాసెస్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. అంటే ఆస్తులున్న డబ్బుల్లేని ప్రాబ్లం గురించి. తర్వాత సెక్యూరిటైజేషన్ అంటే ఏంటి, ఇందులో ఎవరెవరుంటారు అనేది చూద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దానివల్ల అందరికీ లాభాలేంటి, చివరిగా ఇందులో ఉన్న రిస్క్స్, ఛాలెంజెస్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సెక్యూరిటైజేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? ఇది ఎలాంటి సమస్యను సాల్వ్ చేస్తుంది? అదే, ఆస్తులు మెండుగా ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఇదో విచిత్రమైన పజిల్లాంటిది కదా. ఆలోచించండి, ఒక కంపెనీకి లక్షల్లో కోట్లలో డబ్బు రావాలి, కాని అదే సమయంలో ఆ కంపెనీ దివాలా తీసే స్టేజ్లో ఉంది. ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతేనే మనకు సెక్యూరిటైజేషన్ ఎందుకంత ముఖ్యమో అర్థమవుతుంది. ఓకే, దీని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆటోలీజ్ కార్ప్ అనే కంపెనీ ఉందనుకుందాం. వాళ్ల బిజినెస్ ఏంటంటే కార్ లోన్స్ ఇవ్వడం. సో వాళ్ల దగ్గర వేల కార్ లోన్స్ ఉన్నాయి. టెక్నికల్గా ఇవన్నీ వాళ్ళ ఆస్తులే, ఎందుకంటే ఫ్యూచర్లో ఈఎంఐల రూపంలో డబ్బులొస్తాయి. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఆ డబ్బులన్నీ ఫ్యూచర్లో వస్తాయి, కానీ బిజినెస్ని పెంచుకోవడానికి, కొత్తగా లోన్స్ ఇవ్వడానికి వాళ్లకి ఇప్పుడే ఈ క్షణంలో క్యాష్ కావాలి. వాళ్ల ఆస్తులన్నీ లోన్ల రూపంలో లాక్ అయిపోయాయి. చూసారా, ఇదే ఆస్తి ఉంది కానీ క్యాష్ లేదు అనే ప్రాబ్లం. మరి ఆటోలీజ్ కార్ప్ లాంటి కంపెనీల పరిస్థితేంటి? భవిష్యత్తులో రావాల్సిన డబ్బుని ఇప్పుడు ఎలా పొందగలరు? వెల్, దీనికి సమాధానమే సెక్యూరిటైజేషన్. లాక్ అయిపోయిన విలువను అన్లాక్ చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటైజేషన్ అంటే ఇది. క్యాష్ రూపంలో లేని ఆస్తులని, అంటే లోన్స్ లాంటి వాటిని ఒక పెద్ద కట్టగా కట్టేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మార్కెట్లో అమ్ముకోగలిగే సెక్యూరిటీస్ లాగా రీప్యాకేజ్ చేయడం. అంటే ఫ్యూచర్లో రావాల్సిన ఈఎంఐలను ఇప్పుడే అమ్మేయగలిగే ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్గా మార్చడం. ఇంకాస్త అఫీషియల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా వివరిస్తుందో చూడండి. వాళ్ళ ప్రకారం ఆస్తుల్లో ఉన్న క్రెడిట్ రిస్క్ని వాటిని ట్రేడబుల్ సెక్యూరిటీస్గా మార్చి వేరే వాళ్లకి పంచేయడమే సెక్యూరిటైజేషన్. ఇక్కడ మనం గమనించాల్సిన కీవర్డ్ ఏంటంటే రిస్క్ని పంపిణీ చేయడం. ఇది చాలా ముఖ్యం. చెప్పాలంటే ఇదొక ఫైనాన్షియల్ మ్యాజిక్ ట్రిక్ లాంటిది. పేపర్ల మీద ఉన్న అప్పుపత్రాలని రెడీ క్యాష్గా మార్చేయడం. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సరే, ఈ ఫైనాన్షియల్ మ్యాజిక్ని నిజం చేసేదెవరు? ఈ ప్రాసెస్లో మెయిన్ యాక్టర్స్ ఎవరు? వాళ్లని ఒకసారి పరిచయం చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆరిజినేటర్. పేర్లోనే ఉంది కదా, ఆస్తులను ఆరిజినేట్ చేసే కంపెనీ. మన ఆటోలీజ్ కార్ప్ ఉదాహరణలో వాళ్లే ఆరిజినేటర్. ఈ డీల్ మొత్తాన్ని స్టార్ట్ చేసేది వీళ్లే. నెక్స్ట్, స్పెషల్ పర్పస్ వెహికల్, షార్ట్కట్లో ఎస్పీవీ అంటారు. ఇది ఈ డీల్ కోసమే పుట్టిన ఒక కొత్త సపరేట్ కంపెనీ. దీని పనేంటంటే ఆరిజినేటర్ దగ్గర నుంచి ఆస్తుల్ని కొనడం. అసలు ఈ ఎస్పీవీ ఎందుకు? దాని స్పెషాలిటీ ఏంటి? ఇది ఒక లీగల్ షీల్డ్లా పనిచేస్తుంది. ఇది ఆస్తుల చుట్టూ ఒక సేఫ్టీ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. దీన్నే రింగ్ ఫెన్సింగ్ అంటారు. అంటే రేపొద్దున ఆరిజినేటర్ కంపెనీకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఈ ఆస్తులకు, వాటిమీద ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఎలాంటి నష్టం జరగదు. అవి సేఫ్గా వేరుగా ఉంటాయి. ఇక ఫైనల్గా ఈ కథలో హీరోల లాంటి వాళ్ళు ఇన్వెస్టర్లు. వీళ్ళు వ్యక్తులు కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు. ఎస్పీవీ క్రియేట్ చేసిన ఈ కొత్త సెక్యూరిటీలను కొనేది వీళ్లే. వీళ్ళు డబ్బు పెట్టడం వల్లే ఆరిజినేటర్కి కావలసిన క్యాష్ వెంటనే అందుతుంది. రైట్, ఇప్పుడు మనకు ప్లేయర్స్ అందరూ తెలుసు. మరి వీళ్ళందరూ కలిసి గేమ్ని ఎలా ఆడతారు అంటే ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. స్టెప్ 1, ఆరిజినేటర్ మన ఆటోలీజ్ కార్ప్ వాళ్ళ దగ్గరున్న కార్ లోన్లన్నింటినీ ఒక పూల్లాగా క్రియేట్ చేస్తుంది. స్టెప్ 2, ఎస్పీవీ వచ్చి ఈ మొత్తం లోన్ల పూల్ని కొనేస్తుంది. స్టెప్ 3, ఇప్పుడు ఎస్పీవీ ఈ లోన్ల పూల్ని గ్యారంటీగా పెట్టి దాని ఆధారంగా కొత్త సెక్యూరిటీలను మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. స్టెప్ 4, ఇన్వెస్టర్లు ఈ సెక్యూరిటీలను కొంటారు. వాళ్ల డబ్బు ఎస్పీవీ ద్వారా ఆరిజినేటర్కు వెళ్తుంది. ఇక లాస్ట్ స్టెప్, అసలు కార్ లోన్లు తీసుకున్నవాళ్లు కట్టే ఈఎంఐలు ఇప్పుడు నేరుగా ఇన్వెస్టర్లకు వెళ్తాయి. అంతే, సైకిల్ కంప్లీట్.
అయితే ఈ కొత్త సెక్యూరిటీలన్నీ ఒకేలా ఉండవు. వాటిలో 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. వాటి మధ్య తేడా ఏంతో చూద్దాం. ఒకటి పాస్ త్రూ, ఇంకోటి పే త్రూ. ఓకే, ఇక్కడ చూడండి, పాస్ త్రూ సర్టిఫికేట్స్ లేదా పీటీసీస్. ఇవి చాలా సింపుల్. లోన్ తీసుకున్నవాళ్ళు ఈఎంఐ కట్టగానే ఆ డబ్బు మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఇన్వెస్టర్కి పాస్ అయిపోతుంది. అందుకే దీన్ని పాస్ త్రూ అంటారు. దీనికి సింగిల్ మెచ్యూరిటీ ఉంటుంది. ఇక పే త్రూ సెక్యూరిటీస్ లేదా పీటీఎస్ విషయానికొస్తే ఇవి కొంచెం కాంప్లెక్స్, ఇంకా ఫ్లెక్సిబుల్. ఇక్కడ ఎస్పీవీ వచ్చే డబ్బుని వేర్వేరు రిస్క్ లెవెల్స్ ఉన్న భాగాలుగా, వీటినే ట్రాంచెస్ అంటారు, విడదీస్తుంది. అంతేకాదు, ఎవరైనా లోన్ ముందుగానే కట్టేస్తే ఆ వచ్చిన ఎక్స్ట్రా డబ్బుని ఎస్పీవీ మళ్ళీ ఇన్వెస్ట్ చేయగలదు కూడా. సరే, ఈ ప్రాసెస్ అంతా వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా. మరి ఇంత కష్టపడి ఈ ప్రాసెస్ని ఎందుకు ఫాలో అవ్వాలి? దీనివల్ల అందరికీ కలిగే లాభాలేంటి? మొదటగా ఆరిజినేటర్కి లాభాలేంటో చూద్దాం. మన ఆటోలీజ్ కార్ప్కి ఇది ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనాన్సింగ్ లాంటిది. అంటే ఈ అప్పు వాళ్ల మెయిన్ అకౌంట్స్లో కనిపించదు, సో వాళ్ల ఫైనాన్షియల్ హెల్త్ బాగున్నట్టు కనిపిస్తుంది. రెండవది, చేతిలోకి క్యాపిటల్ వస్తుంది, దాంతో బిజినెస్ని ఇంకా పెంచుకోవచ్చు. మూడవది, ఎవరైనా లోన్ కట్టకపోతే ఆ రిస్క్ ఇప్పుడు ఇన్వెస్టర్లకి షిఫ్ట్ అయిపోతుంది. ఫైనల్గా వాళ్ల అప్పు తీసుకునే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ల వైపు నుంచి చూద్దాం. వాళ్లకెందుకిదొక మంచి డీల్? ఫస్ట్, రిస్క్ డైవర్సిఫికేషన్. వాళ్ల డబ్బు ఒకే లోన్ మీద కాకుండా వందల, వేల లోన్ల మీద స్ప్రెడ్ అయ్యుంటుంది. నెక్స్ట్, వాళ్లకు కొత్త రకం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దొరుకుతుంది. కొన్నిసార్లు రెగ్యులేటరీ రూల్స్ని ఫాలో అవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, లాభాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ప్రతిదానికి ఇంకో వైపుంటుంది కదా. మరి ఇందులో ఉన్న రిస్క్స్, అడ్డంకులేంటో కూడా ఓసారి చూద్దాం. రియల్ వరల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మొదటిది, స్టాంప్ డ్యూటీ, ట్యాక్స్ల వల్ల ఈ డీల్ కాస్ట్ పెరిగిపోవచ్చు. రెండవది, డాక్యుమెంటేషన్లో ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ రావచ్చు. మూడవది, ఈ సెక్యూరిటీలను కొన్న తర్వాత మళ్లీ అమ్ముకోవడానికి పెద్దగా మార్కెట్ లేకపోవడం ఒక పెద్ద మైనస్. చివరిగా, ఒకవేళ ఎవరైనా లోన్ కట్టకపోతే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే చట్టాలు వీక్గా ఉంటే ఆ సెక్యూరిటీస్కి పెద్దగా విలువుండదు. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే, సెక్యూరిటైజేషన్ అనేది క్యాపిటల్ని క్రియేట్ చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్. ఇది మార్కెట్లోకి డబ్బుని పంప్ చేస్తుంది. కానీ కత్తి 2 వైపులా పదును అన్నట్టు దీన్ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యకపోతే పెద్ద ప్రమాదాలకు దారితీయొచ్చు. అప్పుడు మన ముందు నిల్చే అసలైన ప్రశ్న ఇదే: ఫైనాన్షియల్ ఇన్నోవేషన్కి, అది తెచ్చిపెట్టే రిస్క్స్కి మధ్య సరైన బ్యాలెన్స్ని మనం ఎలా సాధించాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.